వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న నూతన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా. గ్రామ సర్పంచులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతతో పనిచేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్. బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మునుగోడు మండలంలో ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. సంగిశెట్టి సరస్వతమ్మకు ఘన నివాళులు అర్పించిన రఘునాథపురం జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు. నల్గొండలో ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో ఘనంగా దావత్-ఏ ఇఫ్తార్. గూండాల మండలంలో ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కార్యక్రమం. నల్గొండలో ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ నూతన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. రాష్ట్ర గవర్నర్కు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆకాంక్ష యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి గవర్నర్కు పూల మొక్కలు బహుకరించి స్వాగతం పలికారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ నూతన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. రాష్ట్ర గవర్నర్కు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ ఆకాంక్ష యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి గవర్నర్కు పూల మొక్కలు బహుకరించి స్వాగతం పలికారు. తొలుత రాష్ట్ర గవర్నర్కు పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. వేద పండితులు, అర్చకులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి భవానీ శంకర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సాంప్రదాయంతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ ధ్వజస్తంభం వద్ద మొక్కి స్వామివారి అంతరాలయంలో అర్చన పూజలు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి స్వామివారి మెమొంటోను అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త స్వామివారి ప్రసాదాన్ని గవర్నర్కు అందజేశారు. కార్యనిర్వహణాధికారి స్వామివారి మెమొంటోను అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త స్వామివారి ప్రసాదాన్ని గవర్నర్కు అందజేశారు. అనంతరం అనుబంధ దేవాలయం శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్ఫటికలింగానికి గవర్నర్ దంపతులు అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
I can ask the trustee of this Mr. Nelson. नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्रीनृसिंहाय मङ्गलम्। నల్గొండ జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం పథకాల అమలుపై అవగాహన కల్పించుటకు ఏచూరి గార్డెన్స్లో సమావేశం జరిగింది. గ్రామ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రసంగించారు. నల్గొండ జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించుటకు ఏచూరి గార్డెన్లో సమావేశం జరిగింది. గ్రామ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజాపాలన అర్హులందరికీ సంక్షేమ పథకాలు, పేద ప్రజలందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఉచిత కరెంటు బిల్లు, ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. సర్పంచులు గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు. గ్రామ సర్పంచులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతతో పనిచేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. గ్రామాలలో ఎలాంటి సమస్య ఉన్నా సర్పంచులు నేరుగా కలెక్టర్ను కానీ తనను కానీ కలవచ్చు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని మంత్రి వెంకటరెడ్డి తెలియజేశారు. దేశంలో ఎక్కడ లేదు కదా. ప్రతి పేదవాడంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అని చెప్పి కూలి పోయి ఉపాధ్యాయులు ఇందులో ఉపాధి కూలిపోయి ఒక పూట ఉపాధి ఉంది బస్సులలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివిస్తున్నారు. ఇవాళ కానీ మా బల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఒకటే ఆలోచించింది. కులం లేదు, మతం లేదు, ఎవరో పేదోడు లేదు, అందరూ ఒకటే స్కూల్లో చదువుకోవాలని చెప్పి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంటే అన్ని ప్రారంభాలు ఎస్సీ హాస్టల్ వేరే, బీసీ హాస్టల్ వేరే, మైనారిటీ హాస్టల్ వేరే. అది కాదు మన సిద్ధాంతం.
అందరూ ఒకటే అని చెప్పి ఇలా 20,000 కోట్ల బడ్జెట్ తోని ఇలా అన్ని కాన్స్టిట్యూషన్లు బంద్ అయినాయి. మన జిల్లాలో 6 అసెంబ్లీలలో 3 స్టార్ట్ అయినాయి. 400 స్టార్ట్ కూడా ఉండదు మార్చుకుంటున్నారు. ఈ విధంగా పేదవాళ్ళ వైపు మనం చూస్తే అంగన్వాడీ కానీ స్కూళ్ళలో కానీ స్కూళ్ళలో రేషన్ కార్డులో కానీ బియ్యం ఇస్తే ఆ బియ్యం తిన్నాక మీరు ఆ డీలర్ మీద వదిలిపెడితే ఆ డీలరు ఆ రైస్ మిల్లర్ కలుపుకుంటే వాడు పాలిష్ చేసుకొని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటుంటే ఇలా 10 ఏళ్ళు తెల్ల కార్డు చేయని ఆ గవర్నమెంట్ లో ఇలా తెల్ల కార్డు ఇవ్వడమే కాదు 50 రూపాయల కిలో బియ్యం ఇలా నేను కలెక్టర్ గారు మన ముఖ్యమంత్రి గారు తినే బియ్యంతోనే ఇలా పేదవాళ్ళు అర్థం చేసుకుంటే అది ప్రజా ప్రభుత్వం ఉంది. అది పేదవాళ్ళ ప్రభుత్వం ఇందులో రాజ్యం ఉంది. ఇలా మీరు బాగున్నారు మంచిగా మంచి చేయడం కాదు. పేదవాళ్ళు కూడా అన్నం తినాలి, వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, ఆరోగ్యానికి పిల్లలు వస్తే 10 లక్షలైనా ఉచితంగా ఇవ్వాలి అనే కార్యక్రమాలు పెట్టుకో. ఇలా అక్క జిల్లాలో చాలా మంది సర్పంచ్గా ఉన్నారు. 50% రిజర్వేషన్ తెచ్చింది రాజీవ్ గాంధీ. ఇలా మీరందరూ గ్రామాల్లో అడిగింది 11,000 కోట్ల రూపాయలు కట్టేది. ఈ 26 నెలల్లో 25 నెలల్లో ఏ అక్క జిల్లాలో కూడా బడికి పోయినా గుడికి పోయినా అమ్మగారికి మీరు టికెట్ తీసుకుంటున్నా మీరు ఒక్కరైనా టికెట్ తీసుకుంటున్నా మీరు టికెట్ తీసుకోవడం పోతున్నాం. ఇవాళ మీరు పేదవాళ్ళకి ఒకటే ఆలోచిస్తున్నాం. ఇవాళ కరెంటు బిల్లు నెలకు 1000 రూపాయలు వచ్చేది. 50 లక్షలు ఏంటంటే సంవత్సరానికి 10,000 నిలుస్తున్నాయి. ఎక్కడైనా కరెంటు బిల్లు కడుతున్నా మీరు కట్టలేదు. దాంతో పాటు ఇలా పేదవాళ్ళ పిల్లలు ఇక్కడ మేము చూస్తున్నాం. మన హైదరాబాద్లో కానీ ఎక్కడ పోయినా సరే మన పిల్లల్ని ఏ విధంగా తీసుకురావాలి. ఫ్యూచర్ సిటీలో ఉద్యోగాలు చదువుతున్న పిల్లలకని ఇలా ఫ్యూచర్ సిటీలో పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందుకే గొప్ప సర్పంచులుగా మీరు ఇప్పుడే మా లక్ష్మీ మేడం గారు మాట్లాడారు. మీరందరూ నాకు కావాలనుకుంటున్నా మీరు శ్రీలక్ష్మి గారు మేడం చెప్పారు. రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ ఒకవైపు. గురువారం జిల్లా కేంద్రంలోని రవి మహల్ కన్వెన్షన్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ఓ వల్లోజీ శ్రీనివాసరావు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే విధంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ వీక్షించారు. గురువారం జిల్లా కేంద్రంలోని రవి మహల్ కన్వెన్షన్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో డిపిఆర్ఓ వల్లోజీ శ్రీనివాసరావు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే విధంగా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను వారు పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించేలా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిబిషన్ ఏర్పాట్లలో సీనియర్ అసిస్టెంట్ పి సుధాకర్, రికార్డు అసిస్టెంట్ అనిల్ కుమార్, డ్రైవర్ రహీం, అశోక్, నరేష్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, సిఇఓ జెడ్పీ శిరీష తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆలేరులో కొన్ని ఇల్లు, భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని చెప్పి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. నిషేధిత జాబితాలో ఉన్న ఇండ్లు, భూములను ప్రభుత్వం కూల్చివేయడం కానీ స్వాధీనం చేసుకోవడం కానీ చేయదని స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి వస్తే పూర్తి బాధ్యత తనదేనని తెలిపారు. నిషేధితం, అక్రమంగా ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములను కబ్జా చేసిన వారిని కట్టడి చేయడానికే 22A యాక్ట్ 19A వర్తిస్తుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని, తాను ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటానని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, నాయకులు చీరా శ్రీశైలం, బీజన భాస్కర్, ఎంఎస్ విజయ్ కుమార్, చింతలపాని శ్రీనివాసరెడ్డి, జట్టా సిద్ధులు, ముదిగొండ శ్రీకాంత్, దూడల రాజేందర్ గౌడ్, ఎండి గౌస్, ఎండి జైనుద్దీన్, కర్రె అజయ్, ఎండి రఫీ, సుంకరి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. విప్గా గవర్నమెంట్లో బాధ్యునిగా మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నా. మీకు గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కానీ, గతంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మిళ్ళు కానీ, మొన్న ఇచ్చినటువంటి ఇందిరమ్మిళ్ళు కానీ ఒక్క సూది మనంత భూమి కూడా ఎవరు గుంజుకోరు, ఎవరు దాన్ని బీస్మెంటల్ చెయ్యరు. దయచేసి ఆ దుర్మార్గుల అసత్య ప్రచారం నమ్మొద్దని చెప్తున్నా. ఏదైతే రిజిస్ట్రేషన్ యాక్టివ్ 1908 ప్రకారం యాక్టివ్ 22 నిషేధిత జాబితాలో చేర్చబడ్డటువంటి ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ భూములు, సీలింగ్ భూములు, దేవస్థానం సంబంధించిన భూములు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయొద్దని నిషేధించారు. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా దుర్మార్గులు అక్రమంగా ప్రభుత్వ భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు ఆక్రమించుకొని బై నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పి యాక్టివ్ 22 ప్రకారం నిషేధిత జాబితాలో పెట్టడం జరిగింది. గతంలో మీకు ఇచ్చినటువంటి ఇందిరమ్మిళ్ళు కావచ్చు, గతంలో ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, ఇక్కడ మా ప్రెస్ మిత్రులకు ఇచ్చిన ల్యాండ్ కావచ్చు, ఏ ఒక్క ఎకరం కానీ, ఏ ఒక్క గుంట కానీ ప్రభుత్వం తీసుకునే ఉద్దేశం లేదు. అక్రమ రిజిస్ట్రేషన్లు ఆపాలనే ఉద్దేశంతో ప్రభుత్వ భూములను నిషేధించాలి పెట్టే తప్ప మీకు ఇచ్చినటువంటి ఫ్లాట్లు కానీ, మీకు ఇచ్చినటువంటి ఇండ్లు కానీ ఒక్క గుంట జాగ కాదు, గజం జాగ కూడా పోదని చెప్పి మీ ప్రభుత్వ పరంగా మీకు మాట ఇస్తున్నా. అవసరమైతే ఇంకా ఆలేరు నియోజకవర్గంలో, ఈ ఆలేరు పట్టణంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు రెండో విడతగా మళ్ళీ 3500 ఇండ్లు నియోజకవర్గ వ్యాప్తంగా, ఆలేరు టౌన్కు మళ్ళీ 250 ఇండ్లు ఇస్తున్నా అని చెప్పి మీడియా ముందు మాట ఇస్తున్నా. నేను ఒకటే తెలియజేస్తున్నా, నిన్న మొన్న పని కట్టుకొని ఈ దుర్మార్గులు రాజకీయంగా ఎదుర్కోలేక పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మీ ఇండ్లు గుంజుకుంటారు, మీ ఇండ్లకు బుల్డోజర్ వస్తుంది, మీ ఇండ్లు కూలగొడతారని చెప్పి అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను ప్రభుత్వ పరంగా మీకు మాట ఇస్తున్నా, ఏ ఒక్క ఇల్లు పోదు, ఏ ఒక్క ఫ్లాట్ పోదు, మీ ఇండ్లకు సర్వాధికారాలు మీయే ఉంటాయి. సర్వాధికారాలు మీయే ఉంటాయి. మీకు ఇంటికి ఇంటి పన్ను తీసుకుంటున్నారు, నల్ల పన్ను తీసుకుంటున్నారు, ట్యాక్సీ తీసుకుంటున్నారు, మీ గల్లీలో రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజ్ వేస్తున్నారు, మీకు కావలసినవన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రజాప్రభుత్వం పేదోడికి కూడు కూడా నీడిచ్చే ప్రభుత్వం. గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో కిల్లియే, గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే, కనీసం సన్న బియ్యం కూడా ఇయ్యలే, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇయ్యలే. మరి ధనిక రాష్ట్రంలో చేయని పనులు, మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేస్తుంటే ఇక మాకు రాజకీయంగా మనుగడ లేదు అని చెప్పి ఈ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుకుంటూ పేదోడి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి
పేదోడికి భయభ్రాంతులకు గురి చేసి మీ ఇల్లు పోతుంది, మీ ఇల్లు గుంజుకుంటారని చెప్పి ఇలా దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులారా తస్మాత్ జాగ్రత్త. మీ తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకోబడతాయి. ఆలయ నియోజకంలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక్క ఇల్లు పోయినా, ఒక్క గుంట జాగ పోయినా, ఒక్క సూదిమంత జాగ పోయినా ఆలయ నియోజకం బాధ్యునిగా, ఆలయకు సేవకుడిగా నా బాధ్యత మీరంతా ధైర్యంగా ఉండాలని చెప్పి ప్రభుత్వ భూములలో ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన వాళ్ళు, గతంలో ప్రభుత్వం ఇంత జాగా ఇచ్చి ఇల్లు కట్టుకోమన్న ప్లేసులు కానీ మీ ప్రొబిటర్ ఉన్న వాటిని కూడా ప్రొబిటర్లో తీసే బాధ్యత మీ బిడ్డగా నాది. వాటి క్రయ విక్రయాల్లో కూడా శాశ్వతంగా మీకే అధికారం ఉంటుంది తప్ప ప్రభుత్వానికి కానీ దళారులకు కానీ ఏ ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా మీ ఇంటి మీద కనీసం సూది మనంతా వేసే హక్కు కూడా లేదని చెప్పి మీ బిడ్డగా ఆలేరు సేవకుడిగా నేను మీకు మాట ఇస్తున్నా, భరోసా ఇస్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి, ఎవరి మాటలు నమ్మొద్దు. మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకు అండ ఉంటుంది, మీ బిడ్డ బీర్లలే మీకు అండ ఉంటాడు. ఎవరి భూమి గుంజుకోవాలనో, ఎవరిని ఇబ్బంది పెట్టాలనో ఈ ప్రభుత్వం పని కాదు. కొంతమంది అక్రమంగా ప్రభుత్వ స్థలాలు గుంజుకొని, ఎండోమెంట్ భూములు గుంజుకొని, సీలింగ్ భూములు గుంజుకొని వాటిలో కబ్జా చేస్తున్న వాళ్ళకే ఇది వర్తిస్తే తప్ప పేద ప్రజలకు, పేద ఇండ్లకు ఏ రకంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేయదని చెప్పి మీకు భరోసా ఇస్తున్నా. ఇలాంటి తప్పుడు ప్రచారం మీరు నమ్మొద్దు. మీ ఇంటికి పూర్తి సర్వ అధికారాలు మీకే ఉంటాయని చెప్పి మీ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మునుగోడు మండల పరిధిలోని కల్వలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. సాగునీటి కొరతతో బోరు బావులపై ఆధారపడి సాగు చేస్తున్న వరి పంటలు ఎండిపోవడంతో రైతులు ఆవేదన చెందుతూ సాగునీరు కొరకు కృషి చేయాలని ఆయనకు విన్నవించారు. మునుగోడు మండల పరిధిలోని కలవలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. సాగునీటి కొరతతో బోరుబావులపై ఆధారపడి సాగు చేస్తున్న వరి పంటలు ఎండిపోవడంతో రైతులు ఆవేదన చెందుతూ సాగునీరు కొరకు కృషి చేయాలని ఆయనను విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ మునుగోడు సమీపంలో బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు, ఉదయ సముద్రం చెరువు ఉన్నప్పటికీ 7R కాల్వ పనులు నేటికి పూర్తి కాకపోవడం వల్లనే రైతులకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకొని పంటలను కాపాడుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుగోడు మండల పరిధిలోని పలు గ్రామాలలో సాగునీటి పరిష్కారం కొరకు 7R కాల్వను తక్షణమే పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా 7R కాల్వను పూర్తి చేసినట్లయితే మునుగోడు మండల పరిధిలోని అనేక గ్రామాలలో చెరువులు నింపి రైతులకు సాగునీరు అందించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పలువురు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎండిపోయే సమస్య 18 సంవత్సరాలు ఇప్పుడైనా అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజెంట్ లేదు. మేము ప్రజెంట్ కోసం చూసుకుంటలేము. నష్టపోయింది చూడమంటున్నాం. కానీ నెక్స్ట్ పంట వరకైనా ఇయ్యకపోతే కష్టము. ఆ కాలువ 7R అనేది మొదలు ఇవాళ మన మునుగోడు మండలం ఇటు మన కలవలపల్లి, పులిపల్లిలో 11 గ్రామ పంచాయతీలు మరి వేలాది ఎకరాలు ఈ కాలంలో ఎండిపోవడం జరిగింది. సరే, ప్రధానంగా ఇలా ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రారంభమైందో మరి జాలు వస్తున్నటువంటి సందర్భంగా చెరువులకు నీళ్ళు వస్తాయని అనేక రకాలుగా రైతాంగం అంతా కూడా మరి వెరుని పెట్టుకోవడం జరిగింది. తీరా వరి పొట్టకొచ్చే దిశలా ఇవాళ నీళ్ళు రాకపోవడం, తర్వాత 7R కాల్వ, ఎందుకంటే అక్కడ మరి ఆయన ఎవరు మెగా ఇంజనీర్ మన మెగా కృష్ణారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. కానీ వారు రేట్ల
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామవాసులు పద్మశాలి ముద్దుబిడ్డ దాతృత్వంతో పాటు ఆధ్యాత్మిక చింతన కలిగిన మంచి మనసున్న మహనీయుడు రఘునాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి 1990 సంవత్సరంలో 2 ఎకరాల నరభూమితో పాటు 1,20,000 రూపాయలను నగదును పాఠశాల నిర్మాణానికి ఆర్థికంగా విరాళంగా ఇచ్చి వారి దాతృత్వాన్ని చాటుకున్న గొప్ప మనసున్న మహనీయుడు దాతలు కీర్తిశేషులు సంగిశెట్టి శంబయ్య, సతీమణి సంగిశెట్టి సరస్వతమ్మ స్వర్గస్థులైనారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామవాసులు పద్మశాలి ముద్దుబిడ్డ దాతృత్వంతో పాటు ఆధ్యాత్మిక చింతన కలిగిన మంచి మనసున్న మహనీయుడు రఘునాథపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మాణానికి 1990 సంవత్సరంలో 2 ఎకరాలన్నర భూమితో పాటు 1,20,000 రూపాయలను నగదు పాఠశాల నిర్మాణానికి ఆర్థికంగా విరాళంగా ఇచ్చి వారి దాతృత్వాన్ని చాటుకున్న గొప్ప మనసున్న మహనీయుడు దాతలు కీర్తిశేషులు సంగిశెట్టి శంబయ్య, సతీమణి శంగిశెట్టి సరస్వతమ్మ స్వర్గస్థులైనారు. వారి స్వగృహం హైదరాబాద్లో అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. వారి పార్థివ దేహానికి బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు వారికి శ్రద్ధాంజలి నివాళులు అర్పించారు. వారి మృతి పట్ల రఘునాథపురం గ్రామంలో సంగిశెట్టి నరసయ్య మెమోరియల్ ఉన్నత పాఠశాలలో చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాల మౌనం పాటించారు. సరస్వతమ్మ మృతి పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె మనోజ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారి ఆత్మకి సద్గతిని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు మరియు గ్రామ పెద్దలు, గ్రామ మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ పుడిక రేణుక పెంటయ్య గౌడ్, బింగి రమేష్, సామల భాస్కర్, బూరెల శ్రీనివాసులు, గ్రామ ప్రముఖులు మరియు విద్యార్థులు పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాలు సమర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాపం తెలిపారు. ఫోటోకాడు వాటి సక్క నడుపుడు ముందు అంటే చిన్న ఫోటోకాడు ముందు కాడు రెండు ఫోటోస్ కూడా 2 కవర్ పైదికి ఎన్ని ఫోటోలు
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ తాలూకు దారి మసీదులో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఆధ్వర్యంలో దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ తాలూకు దారి మసీదులో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో దావత్ ఏ ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరించి సోదరాభావం, సామరస్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష ద్వారా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవడం ఎంతో గొప్ప సాంప్రదాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల ఏఐఎంఐఎం ఇన్ఛార్జ్ మరియు యాక్టివ్ మెంబర్ సయ్యద్ అలీం, హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ ముర్తుజా, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజియుద్దీన్ అడ్వకేట్, సీనియర్ ఏఐఎంఐఎం మాజీ కౌన్సిలర్ హషం సాబ్, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు రఫీయుద్దీన్ హజీ, సమీయుద్దీన్ నదీం, మొయినుద్దీన్ మోయినా, అబ్దుల్ మాలిక్, జనరల్ సెక్రటరీ, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ, 22వ వార్డ్ ఇన్ఛార్జ్ మొహమ్మద్ హుసేన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని సామూహికంగా ఇఫ్తార్ చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గూండాల మండలంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించామని, ఈ క్యాంపులో జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, దంత వైద్యులు, కంటి వైద్యులు, చిన్నపిల్లలు డాక్టర్లు, ఆర్థో నిపుణులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం ప్రత్యేక ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గూండాల మండలంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించామని, ఈ క్యాంపులో జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, దంత వైద్యులు, కంటి వైద్యులు, చిన్నపిల్లల డాక్టర్, ఆర్థో నిపుణులు ఉన్నారు. వారితో ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే ప్రత్యేక డాక్టర్లతో ఏ ఆరోగ్య సమస్యలున్నా కూడా పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ తేజశ్రీ, వేణి, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వందన, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంతోష్ పెద్ది, ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీజ, దంత వైద్య నిపుణులు డాక్టర్ ప్రసన్న లక్ష్మి, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఏ కీర్తన ప్రత్యేక క్యాంపులలో పాల్గొన్నారు.
జమ్మూ జరగవచ్చు తగడ వార్షిక నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ గుండాల. మనకి ప్రభుత్వం చేపట్టిన ప్రోగ్రాం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద ఈరోజు గుండాల మండలంలో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దానికి భాగంగా స్పెషలిస్ట్ డాక్టర్స్, చిన్నపిల్లల వైద్య నిపుణులు, కంటి పరీక్షలు చేయడానికి డాక్టర్స్ మరియు ఆర్థోపెడిషియన్, ఆబ్స్టెటిషియన్, పీడియాట్రిషియన్ వీళ్ళందరూ డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారు. సో అందరూ సేవలు వినియోగించుకోవాలని, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకేమన్నా కూడా మండల ప్రజలు వినియోగించుకోవాలని సవినయంగా కోరుతున్నాను. ఓకే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ 1 ఆధ్వర్యంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం యూనిట్ 1 ఆధ్వర్యంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల చుట్టుపక్కల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం మరియు చెత్తను తొలగించి కళాశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం జరిగింది. అదేవిధంగా కళాశాలలో తరగతుల గదులు మరియు డిపార్ట్మెంట్లలో పరిసరాలు పరిశుభ్ర కార్యక్రమం నిర్వహించి క్లాస్ రూమ్లను పరిశుభ్రంగా తయారు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె అరుణప్రియ, జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహమ్మద్ షరీఫ్, మ్యాతరి ఆనంద్, వివిధ శాఖల అధ్యాపకులు ఆచార్య వి శ్రీనివాస్, ఆచార్య విజయబాబు, ఆచార్య మోహన్ రెడ్డి, డాక్టర్ పాండరయ్య, డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ పనస రామకృష్ణ, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ అనిత కుమారి, డాక్టర్ అరవింద్, అనిల్ కుమార్, చక్రి, నాగార్జున, వివేక్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ను ఏఐఎంఐఎం హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫ్ఎండి ప్రారంభించారు. వేసవికాలంని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో ఈ స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ స్విమ్మింగ్ పూల్ను మీర్జా మహమ్మద్ బేగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని హైటెక్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎం హైటెక్ స్విమ్మింగ్ పూల్ను ఏఐఎంఐఎం హైదరాబాద్ ఎమ్మెల్సీ మీర్జా రియాజుల్ హసన్ ఎఫ్ఎండి ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో ఈ స్విమ్మింగ్ పూల్ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ స్విమ్మింగ్ పూల్ను మీర్జా మహమ్మద్ బేగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు నల్గొండ పట్టణ ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన ట్రైనర్ల ద్వారా పిల్లలు, యువతకు స్విమ్మింగ్ ట్రైనింగ్ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డిప్యూటీ మేయర్ అమర్, ఎంఐఎం కార్పొరేటర్లు మొయినాబాయ్, రఫీముద్దీన్ హజీ, నదీం, కాంగ్రెస్ కార్పొరేటర్లు సమద్, ఇబ్రహీం, ఇర్ఫాన్, ఖలీల్, మహబూబాబాద్కు చెందిన ఇంతియాజ్, ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ రజీముద్దీన్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీతో పాటు పలువురు పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైటెక్ కాలనీలో ఏర్పాటు చేసిన ఈ స్విమ్మింగ్ పూల్ పట్టణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అతిథులు అభిప్రాయం వ్యక్తం చేశారు. जरा सामने ना, सामने से हट जाओ भाई, सामने से हट जाओ जरा। कहाँ पे? सब इधर। चलो भैया इधर आता आगे करना इधर देखिए भाई देखिए पीछे जा देख रहा हूँ इधर देखो इधर अरे ఇప్పుడు ఇప్పారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు లగంలో ఇస్తున్నారు पहले तेरे प्लान क्या किससे देखिए ना బార్డర్ మీద ఉన్నాము మనం ఇంకా हाजी में देखो, हाजी इब्राहिम है, वार्ड काउंसलर साहब भी है। इब्राहिम भाई चलो तुम लोग आड़े ना करो, चलो आदिल तरफ पूरे आते और दो मोइन भाई मैं को डाले इब्राहिम भाई को बिना नहीं वार्ड नंबर 22 के जाओ कि उधर जाओ स्वतंत्र माहौल अपने जरा कला बहुत बस जल्दी हो जाए वाले चाड़े आ रही भाई आप जल्दी है तो रोजा तो नहीं बोल सकते बचने की इधर देखो हम नहीं ठहरते सीनू अरे ऐसे ठहरना पड़ता हो नहीं सीनू भाई नवाज चलो इफ्तार का टाइम मैं वही बोलूं पीछे रुपया तो आगे रिटर्न चलो सब जरा इधर आओ जी क्या चलो भाई
अरे मैं डाल दिया भाई, मैं डाल दिया। अरे अब्बू इधर इधर ఈరోజు నల్గొండ పట్టణంలోని హైటెక్ కాలనీ మిర్యాలగూడ రోడ్లో ఉన్న కాలనీలో హైటెక్ స్విమ్మింగ్ పూల్ అనేది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ గారు నల్గొండ, మరి హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ రియాదుల్ హసన్ అఫెండి గారు, మరి సయ్యద్ అలీం సాబ్ గారు, ముర్తదా అలీ సాబ్ గారు అందరూ వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది పూర్తి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఒక మంచి ట్రైనర్స్ ఆధ్వర్యంలో నడపబడ ఒక స్విమ్మింగ్ పూల్ కాబట్టి తమరందరూ పిల్లలు తమ పిల్లలకి ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా పంపిస్తే వాళ్ళు పూర్తి సేఫ్టీ బాధ్యత తీసుకొని మంచి నీట్, క్లీన్ అండ్ హైజీనిక్గా మరియు శానిటైజేషన్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు క్లీన్గా చేస్తున్నారు. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు ఈ రానున్న వేసవికాల సెలవుల్లో మంచిగా ట్రైనింగ్ ఇప్పించి స్విమ్మింగ్ చేసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తాం. హెడ్లైన్స్ మరోసారి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న నూతన రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా. గ్రామ సర్పంచులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాధ్యతతో పనిచేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్. బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దు, ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య. మునుగోడు మండలంలో ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. సంగిశెట్టి సరస్వతమ్మకు ఘన నివాళులు అర్పించిన రఘునాథపురం జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు. నల్గొండలో ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో ఘనంగా దావత్యే ఇఫ్తార్. గూండాల మండలంలో ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కార్యక్రమం. నల్గొండలో హైటెక్ స్విమ్మింగ్ పూల్ ప్రారంభం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.